రైతు సమస్య పరిష్కారం కావాలంటే ప్రజా చైతన్యం కావాలి. ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. లేకపోతే కనుక రైతుల సమస్య అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఎవరికీ పట్టదు, ప్రభుత్వాలకి పట్టదు, వ్యవస్థలకి పట్టదు. మనం ఇవాళ రైతుల్ని వదిలేస్తే, ప్రజలు తమకి తాము పట్టించుకోకపోతే, స్పందించకపోతే భవిష్యత్తులో మనం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతు కష్టం నాకు తెలిసి చాలామంది మధ్యతరగతి వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ చాలామంది ఇళ్లల్లో రూఫ్ గార్డెన్లో ఇంటి ముందు 4 చెట్లు వేసుకున్న పెంచుకుంటున్నారు. అది ఒకటి ఆక్సిజన్ కోసం, రెండవది ఈ కలుషితం కానటువంటి ఆహారం కోసం. ఇళ్లలోనే కూరలు పెంచుకోవడం, అంటే ఎరువులు లేకుండా ఇట్లాంటి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వాళ్ళు చాలామంది చేస్తున్నారు ఆ ప్రయత్నం. సరే, పల్లెటూళ్ళలో ఎప్పటి నుంచినో ఉంటుంది, పట్టణాలలో కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దానికోసం ఎంత శ్రమ తీసుకోవాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. మనం అంత శ్రమిస్తుంటే వస్తున్న ఫలితం అన్నటువంటి తెలుస్తుంది. మరి రైతు మనకిచ్చేటటువంటి వెరైటీ కోసం ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ ఆదాయం వాళ్ళకు వస్తే అసలు నష్టమే లేదు. వాళ్ళకి నష్టపరుస్తున్న బ్రోకర్ల విషయంలో సమాజం పట్టించుకోకపోతే ఎట్లాగన్నదే నాకు అర్థం కానటువంటిది. ఎందుకంటే ప్రభుత్వాలకి చీమ కొట్టినట్టు ఉండట్లా. ఫర్ ఎగ్జాంపుల్, క్రిందటేడాది 25,000, 23 నుంచి 25,000 రూపాయలు పలికిన మిర్చి ఏడాది 10, 12, 13. ఇక్కడ పోనీ మనం మిర్చి కొనుక్కుంటున్నాం కదా, ఇవాళ మనకి ఎంతకు వస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. 1 కేజీ మిర్చి మనం షాప్కి వెళ్తే ఎంత అవుతుంది, అదే సందర్భంలో రైతుకి ఎంత వస్తుంది, హస్తమ శశాంకం తేడా. మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, ఒక 100 రూపాయలకి మనం కొనుక్కున్నామంటే రైతుకి 20 రూపాయలే వస్తుంది. మనం 200 రూపాయలకు కొన్నామంటే రైతుకి 50 రూపాయలు, 60 రూపాయలు వస్తుంది. మధ్యలో దళారీ తినేస్తున్నాడు. ఈవెన్ బియ్యం దగ్గరైనా అంతే, టమోటాలైనా అంతే. ప్రతి పంటలోనూ రైతు నష్టపోతున్నాడు, వినియోగదారు భారం మోస్తున్నాడు. ఈ రెండిటి మధ్యన, అంటే రైతు నుంచి వినియోగదారుడికి మధ్యన ప్రత్యక్ష అనుసంధానం చేయడం ద్వారా తక్కువ ధరకి తెప్పించే బాధ్యత ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. ఇదే ప్రజలకి రైతులకి శాపం.